నాంపల్లి అగ్ని ప్రమాదం జరిగిన భవనం యజమాని సతీష్ ను ఆబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ప్రభుత్వం తరపున 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కాగా నాంపల్లిలో ఫర్నిచర్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఈ ప్రమాదంలో వాచ్మెన్ బేబీ అఖిల్, ప్రణీత్, మహమ్మద్, ఇంతియాజ్, హబీబ్ గా గుర్తించారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహాలను తరలించారు. ఇక ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. షాపు యజమాని నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. నాంపల్లి అగ్ని ప్రమాదం జరిగిన భవనం యజమాని సతీష్ ను ఆబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ప్రభుత్వం తరపున 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కాగా నాంపల్లిలో ఫర్నిచర్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఈ ప్రమాదంలో వాచ్మెన్ బేబీ అఖిల్, ప్రణీత్, మహమ్మద్, ఇంతియాజ్, హబీబ్ గా గుర్తించారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహాలను తరలించారు. ఇక ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. షాపు యజమాని నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో ఉంటూ వైసీపీ నాయకులతో సంబంధాలు కొనసాగిస్తున్న నర్సీపట్నం క్యాడర్పై చింతకాయల విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా జరిగిన కార్యకర్తల భేటీలో మాట్లాడుతూ సొంత క్యాడర్ తీరుపై ఆయన అసంతృప్తి వెళ్లగక్కారు. వైసీపీ నాయకులతో సంబంధాలు కొనసాగిస్తే పేగులు తీసి రోడ్డు మీద పడేస్తారంటూ వారిని హెచ్చరించారు. వైసీపీ నాయకులతో మాట్లాడినా, శుభకార్యాలకు వెళ్లినా ఉరుక్కునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. మళ్ళీ గొడవ అయితే ప్రెస్టేజ్ నాకు నీకు లేదు. పండగ అయిపోయిన వెంటనే కొంతమంది చూస్తున్నాను వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడేస్తారు సిగ్గు లేకుండా. ఇంతకుముందు అంటే ఉండేది పక్క పార్టీ వాడు పెళ్లికి వెళ్ళడం, పక్క పార్టీ వాడితో మాట్లాడడం, ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు కానీ సిగ్గు లజ్జ ఏమైనా ఉంటే, మానవత్వంతో పుట్టుంటే మాట్లాడొద్దు. మీరు చెప్తున్నాను అమ్మాయి ఇంకెంత దీనికంటే ఏం చేయాలి? మనల్ని రోడ్డు మీదకి లాగాడు, కేసులు పెట్టాడు, ఎఫ్ఐఆర్లు వేసాడు, ఇంట్లో వాళ్ళందరినీ రోడ్డు మీదకి ఈడ్చాడు. నేనైతే ఒంగోబెట్టి తన్నేస్తాను చెప్తున్నాను. నేను ఒక్కొక్కరికి ఒకటే చెప్తుంది ఏంటంటే, నిజంగా మొగతనంతో రాజకీయం చేయాలబ్బా. ఉంటే ఉండాలి, పోతే పోలే. ఇవన్నీ ఉంటాయి, పోతాయి. నాకు సీట్ ఇవ్వలేదు అలాగని చెప్పి పార్టీ మారిపోతానా? మారలేను. ఎందుకంటే పుట్టుకతో నా పార్టీ ఇది. అలా నాన్న చెప్పినట్టే నేను చెప్తాను చచ్చి వరకు ఇదే నా పార్టీ అని. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, నాకు తెలుస్తున్నాయి ఎవడెవడు మాట్లాడుతున్నాడు, ఎవడెవడు మాట్లాడలేదు, ఎవడెవడు లాలూచి పడుతున్నాడు, ఎవడెవడు ఏం చేస్తున్నాడని. నేను ఒకటే చెప్తున్నాను, ఆ ఊరు పోయినా పర్లేదు, ఆ పంచాయతీ పోయినా పర్లేదు, వెన్నుపోటు పొడిసేవాడు మాత్రం పేగులు తీసి రోడ్డు మీద పెట్టేస్తాం. మళ్ళీ చెప్తున్నాను, నాకు అది రక్త సంబంధమైనా పర్లేదు, ఏదైనా పర్లేదు, వెన్నుపోటు పొడిస్తే జీవితంలో క్షమించేదే లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, రాజకీయం పోతే పోతుంది, ఒకసారి ఓడిపోతే పోతాం. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను 6 ఏళ్ళ నుంచి చెప్తున్నాను, ఎవడు నమ్మట్లేదు. ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, పంచాయతీ ఎలక్షన్స్ వచ్చేస్తేనే బాగోదేమో మాట్లాడేద్దాం. నాకు అర్థం కావట్లేదు ఏంటా రాజకీయం అసలు. చీర కట్టుకుని ఇంట్లో కూర్చోకుండా వచ్చి నేను ఒకటే చెప్తుంది ఏంటంటే, ఆ రోజు ఓడిపోవడం సహజం కదా, ఓడిపోవడం సహజం కదా. నాయకుడు అనేది ఒకసారి ఓడిపోతాడు, ఒకసారి గెలుస్తాడు. కానీ ఆత్మాభిమానం తాకట్టు పెట్టుకున్నప్పుడు నీ ఇంట్రోస్పెక్షన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే నిన్ను ఒకసారి రూము అది లాకేసేసుకొని బెడ్ మీద కూర్చొని కళ్ళు మూసుకొని నేను ఏం చేస్తున్నాను రా, దరిద్రం పని చేస్తున్నానా, మంచి పని చేస్తున్నానా అని నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి అంటారు పెద్దలు. మళ్ళీ గొడవ అయితే ప్రెస్టేజ్. వికారాబాద్ జిల్లాలోని శ్రీ చైతన్య ప్రైవేటు పాఠశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆదివారం సెలవు దినంలోనూ విద్యార్థులకు స్పెషల్ క్లాసుల పేరుతో ఒత్తిడి చేస్తున్నారన్న ఆరోపణలతో ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఏబీవీపీ జిల్లా కన్వీనర్ హరీష్ రావు కార్యకర్తలతో కలిసి పాఠశాలలకు చేరుకున్నారు. విద్యార్థులను సెలవు రోజున చదివించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హరీష్ రావు ఆవేశంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలో పాఠశాలలోని ఫర్నిచర్, కంప్యూటర్లు, కుర్చీలను కార్యకర్తలు ధ్వంసం చేశారు. పాఠశాల యాజమాన్యం ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచక్షణ కోల్పోయి దాడికి పాల్పడిన ఏబీవీపీ నాయకుల తీరు పట్ల స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.